ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. అద్దంకి సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించిన ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్. తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ సీఎం జగన్ కూడా బీజేపీ వారసుడే అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఏటా 2 కోట్ల ఉద్యోగాల పేరు చెప్పి బీజేపీ మోసగించిందని వెల్లడి. దుర్గగుడి ఘాట్ రోడ్లో తప్పిన పెను ప్రమాదం. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలియజేసిన దుర్గగుడి అధికారులు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్న వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానికి న్యాయం చేయలేక సీఎంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్దంకి సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించారు. వైసీపీ అధినేత సీఎం జగన్ సిద్ధం సభల పేరిట ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడుల్లో నిర్వహించిన సభలు విజయవంతం అయ్యాయి. ఈ సభల్లో సీఎం జగన్ పాల్గొని కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా ఆదివారం చివరి సిద్ధం సభ అద్దంకి నియోజకవర్గంలో జరిగింది. నియోజకవర్గంలోని మేదరమెట్ల వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి పక్కనే సుమారు 200 ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ వారసుడే అని పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో యువకులకు న్యాయం జరగడం లేదన్నారు. ఉద్యోగాలు లేక యువత చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారని, ఎన్నికల ప్రచారంలో జగన్ మాట ఇచ్చి మరిచారంటూ విమర్శించారు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్లు ఏపీపీఎస్సీ ద్వారా అన్ని భర్తీ చేస్తా అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇచ్చిన హామీల్లో 2% కూడా భర్తీ కాలేదన్నారు. మెగా డిఎస్సీ అని దగా డిఎస్సీ చేశారంటూ ఆరోపించారు. ఉద్యోగాలను, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాటిని భర్తీ చేయలేదు. ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు 7,000నే భర్తీ చేస్తున్నారు, సిగ్గులేదా అని తిట్టిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, 25,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా వాటిని అన్నింటినీ భర్తీ చేస్తాము అన్నారు. మరి ఈ రోజు ఎన్ని భర్తీ చేశారు? ఎన్ని భర్తీ చేయలేదు. కనీసం 10% కూడా భర్తీ చేయలేదు. కనీసం 2% కూడా భర్తీ చేయలేదు. మీకు కావాల్సిన వాళ్లకు, మీ కార్యకర్తలకు మీకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చుకొని వాటిని పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు తప్పితే 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తాము, ఖాళీగా ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. కనీసం మీరు చేయకపోగా, బిడ్డలకు సమాధానం ఇవ్వకపోగా ఈరోజు మెగా డిఎస్సీ వేస్తామని చెప్పిన మీరు 2,30,000 ఉద్యోగాలు ఒక పక్క వేయకపోగా ఈరోజు 23,000తో మెగా డిఎస్సీ వేస్తారు అని 5 సంవత్సరాలుగా పిల్లలు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటే. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. దుర్గగుడి కొండ మీద కొద్దిపాటి మంటలు చెలరేగినట్లు ఫైర్ ఇంజిన్ కొండపైకి వెళ్లి ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. ఇంతలో ఫైర్ ఇంజిన్ బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ అప్రమత్తంగా ఉండి వెంటనే స్టీరింగ్ ను కొండ వైపు తిప్పడంతో ప్రమాదం తప్పిందని, ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని దుర్గగుడి అధికారులు వివరించారు. పొత్తుల కోసం బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ఆరోపించారు.
పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ కార్పొరేటర్ హర్షద్ అకీబ్ ఆధ్వర్యంలో మహంతిపురం ఐస్ ఫ్యాక్టరీ నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటుగా వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటుగా ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని పలు అభివృద్ధి పనులు చేశామని వివరించారు. ప్రదక్షిణలు చేసి మాకు పొత్తులు కావాలి, మాకు పొత్తులు అవసరం, జగనన్నని ఓడించాలంటే మీరందరూ మాకు కలవాలి అని చెప్పేసి ఢిల్లీ చుట్టూ, మోడీ చుట్టూ, అలాగే అమిత్ షా చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈరోజు పొత్తుల కోసం పాకులాడుతున్నారు. అలాగే ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ మొహం పెట్టుకుని వాళ్ళు అడుగుతారు. అలాగే పొత్తుల కోసం పాకులాడుతున్నారు కానీ ఏదైనా హామీ ప్రజలకు ఇస్తానని చెప్తున్నారా? ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా పొత్తుల కోసం పాకులాడుతూ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కి సిగ్గు ఉండాలి. మొన్నటిదాకా బీజేపీ వాళ్ళకి పాచిపోయిన లడ్డూలు ఇస్తున్నారు వాళ్ళు అని చెప్పారు. అలాగే మొన్న అమిత్ షా తెలంగాణ ఎలక్షన్లో వచ్చి ముస్లిమ్స్ అందరికీ 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తానని చెప్పాడు. సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీతో జతకట్టి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దోచుకునే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేసే విధంగా ప్రజల ముందుకు వస్తున్నారు. ఏం మొహం పెట్టుకొని మీరు బీజేపీతో పొత్తు పట్టుకొని మీరు ఈరోజు ప్రజల్లోకి వస్తున్నారు? గతంలో మీకు పోలవరం ప్రాజెక్టు కోసం కానీ పోలవరం ప్రాజెక్టు పనులు నీరు గార్చారు. అలాగే నీరు గారిపోయి చిన్నపాటి వర్షానికి నీరు కారిపోయి రాజధానికి నిధులు తేలేకపోయారు. మీరు ఒకటే చెప్తున్నాను, నేను ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఇంతవరకు నారా భువనేశ్వరి అన్న ఆవిడ ఇంతవరకు బయటికి రాలా. ఈరోజు ఆయన బిడ్డ వయసు ఉన్న జగనన్నకు భయపడి ఈరోజు ఫ్యామిలీ ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వాళ్ళకి సత్తా, వాళ్ళకి ధైర్యం సరిపోక ఫ్యామిలీ బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ ఈరోజు కష్టపడుతున్నారు. కానీ గతంలో మనం మంచి చేస్తే మనకు మంచి జరిగిద్ది. మనం పువ్వు విసిరితే పువ్వే వస్తుంది, రాయి విసిరితే రాయే వస్తుంది. వీళ్ళేనాడు ప్రజల మీద పువ్వులు రాలేసినారు. వీళ్ళకి ఏ రోజు పువ్వులు పడవు, వీళ్ళకి రాళ్ళే పడతాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏ రకంగా తరిమి కొట్టినారో ఆంధ్రప్రదేశ్లో అదే రకంగా తెలుగుదేశం, జనసేన పార్టీలని ఈరోజు తరిమి కొడతారని తెలియజేస్తున్నాను. కరోనా కాలంలో దాక్కున్న వాళ్ళు ఈరోజు ప్రజల వద్దకు వచ్చి మేము మంచి చేస్తాము అని అంటే ప్రజలు నమ్మకబలికితే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైతే దాక్కున్నారో, ఏదైతే తలదాచుకున్నారో, ఏదైతే వాళ్ళ ప్రాణాలే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలననే మనం చేయగలము. ఎందుకంటే ఏనాడు కూడా ఏ టీడీపీ పార్టీ కానీ, ఏ జనసేన పార్టీ కానీ వీళ్ళంతా కూడా మనకి మేలు చేసిందే లేదు. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమాన్ని ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఇంటి కూడా వాళ్ళంతా. పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి వెల్లడించారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. బీజేపీ కూడా పొత్తులపై క్లారిటీ ఇవ్వడంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ ప్రచార రథాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందన్నారు. టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడడం సంతోషదాయకమన్నారు. ఏ సీటు, ఎన్ని సీట్లు అనేది 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అది మాత్రమే కాకుండా మీ సమస్యలను పరిష్కరించే దిశగా మాకు అడుగులు వేసేటువంటి అవకాశం మీరు ఇచ్చిన వారు అవుతారు. మీ అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా నిన్న మొన్న అటు మొన్న ఢిల్లీలో జరిగినటువంటి చర్చలు మేము వెళ్ళి మా అభిప్రాయాల్ని అక్కడ మా నాయకత్వానికి తెలియజేయడం జరిగింది. ఆ తరువాత మా జాతీయ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలు అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు, ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద, అంటే పొత్తు ఎలాగో ఉన్నది, ఏ సీటు, ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. శిష్ట రక్షణ
జరగాలి అని అంటే శ్రీరాముల వారికి కూడా మరి ఆంజనేయుడు, జాంబవంతుడు, విభీషణుడు, అదే విధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి. కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు. వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మార్వాడి యూనివర్సిటీ జాతీయ స్థాయిలో బ్రాంచ్లను ప్రారంభించనుంది. నాణ్యమైన విద్యను అందించేందుకు మార్వాడి యూనివర్సిటీ ముందు ఉంటుందని ధ్రువ్ మార్వాడి తెలియజేశారు. విజయవాడలోని ఒక హోటల్లో మార్వాడి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ మీట్ 2024 జరిగింది. అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ధ్రువ్ మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా తాము విద్యను అందిస్తామన్నారు. ఇటీవలే తమ యూనివర్సిటీకి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. విజయవాడలో బ్రాంచ్ ని ప్రారంభిస్తున్నామని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. And I am working as a head of the Department of Computer Science at Marwadi University. As Dhruv sir rightly said, we can say that more than 12,000 students are studying from 53 different countries at our university. Now let me give some brief about Marwadi University. We are the only NAAC A+ recognized institute in the region, which speaks our quality. Number 2, Government of Gujarat has given Center of Excellence status to 7 universities of the state, and I can proudly say that we are one of them, right? So which again speaks our quality. Now why Marwadi University? So let me give some points that why Marwadi University should be the National Service has opened up office for exclusively for Marwadi in the region of Vijayawada. So we are happy and we are looking for a great opportunity to associate with them, and especially why for Marwadi the journey started with Andhra and Telangana way back 3 years before. So right now in-house in Marwadi University we have more than 300 plus students. So the journey is not a new for Andhra and Telangana, let me tell you this very proudly. And it's been 3 years old. And why Akshara at this moment? Let me tell you, because our vision in Andhra and Telangana is been very bigger. So we wanted to associate with the people who is very young and dynamic, who can help us to reach the quality of education in. Before we start talking about Marwadi University, I would like to share a little brief about the leadership that is behind Marwadi University. So let's go back in time. So my grandparents had 3 sons. The eldest is Mr. Ketan Marwadi, who is the chairman of Marwadi University. At that young age, my family faced financial difficulties in providing good quality higher education to their 3 sons. The only person that they could provide high quality higher education was to Mr. Ketan Marwadi, and from the age of 18 it was on his mind that no other family should go through such difficult times in order to provide education to their children. మన విజయవాడలో మార్వాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు, రీజనల్ ఆఫీసు విజయవాడలో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధ్రువ్ మార్వాడి గారు ఆఫీస్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఒకసారి మనం మార్వాడి యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మన ఇండియాలోనే గుజరాత్ అనే స్టేట్లో ఉంటుంది ఇది, రాజ్కోట్లో. మనందరికీ తెలిసిందే, మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా రాజ్కోట్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. అటువంటి రాజ్కోట్లో మార్వాడి యూనివర్సిటీ ఉంటుంది. ఒకసారి మనం కన్సల్టెన్సీ గురించి మాట్లాడుకుంటే, యాక్చువల్గా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కన్సల్టెన్సీస్ either PROs. సంధ్యా కంటి ఆసుపత్రిలో అత్యాధునిక సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ మునగపాటి భార్గవ్ రామ్ వెల్లడించారు. నేత్ర వైద్య రంగంలో విశేష ఖ్యాతి గడించిన సంధ్యా కంటి ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.
కళ్లజోడు, కాంటాక్ట్ లెన్సుల నుంచి శాశ్వతంగా విముక్తి కలిగించేలా అంతర్జాతీయ స్థాయి పర్సనలైజ్డ్ జర్మన్ టెక్నాలజీ లాసిక్ చికిత్సలను సంధ్యా కంటి ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ మునగపాటి భార్గవ్ రామ్ మాట్లాడుతూ సంధ్యా కంటి ఆసుపత్రి ద్వారా గడిచిన 3.5 దశాబ్దాలుగా ప్రజలకు నేత్ర వైద్య చికిత్సలు అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రపంచ శ్రేణి కంటి చికిత్సలు ప్రజలకు చేరువ చేస్తున్నామని వెల్లడించారు. Visakhapatnam and Vijayawada. Bhargav has been doing a very good job of looking after M.N. Raju Garu's practice, which was there for many years. And we are mainly trying to concentrate on removing the spectacle number by LASIK, which the two departments in Visakhapatnam and Vijayawada have the very good machines and infrastructure to do the same. I hope to be able to help with also modern cataract surgery, which involves putting lenses in the eye where you don't need spectacles after the cataract surgery. Unlike olden days when you needed spectacles for near work even after cataract surgery. I'm thankful. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఇక ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ మనం ముఖ్యంగా కలిసిన ఉద్దేశం ఏంటంటే, డాక్టర్ శశి కపూర్ గారు ముంబైలో గత 30 ఏళ్ళగా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మన సంధ్యా హాస్పిటల్లో ఆయన సేవల్ని ప్రారంభిస్తున్నారు. ఆయన గత 30 ఏళ్ళగా కొన్ని లక్షల ఆపరేషన్లు చేశారు అండ్ కొంత వేల మంది డాక్టర్లకి ట్రైనింగ్ ఇచ్చారు. జాతీయంగా అంతర్జాతీయంగా కాన్ఫరెన్స్లు అటెండ్ అయ్యి కొన్ని వేల డాక్టర్లను ట్రైన్ చేసి వాళ్ళంతా ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా మన దేశంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఆయన సేవల్ని మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రజలకి అందించడం ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆయన మెయిన్గా ఇక్కడ చేసే సర్వీసెస్. నా పేరు డాక్టర్ హిమబిందు. నేను ఇక్కడ కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ వర్క్ చేయడం నాకు చాలా ప్లెజర్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. అలానే గవర్నమెంట్ మనకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, హెచ్ఎస్ కానీ, లైక్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్కి అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ చాలా హ్యాపీ అండ్ ప్లెజర్ నాకు ఒక సీనియర్ డాక్టర్ విత్ ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ శశి కపూర్ గారిని మీట్ అవ్వడం ఈరోజు. టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల కలయికతో బీసీలకు మంచి గుర్తింపు ఇచ్చిందని రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సాధికార కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సాధికార కమిటీ సమావేశాన్ని డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావు నివాసం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డినేటర్ కనకాచారి మాట్లాడుతూ బీసీలకు కార్పొరేషన్ మరియు బీసీ కులస్తులకు ఒక ఎమ్మెల్సీ ఇస్తామన్న టీడీపీ హయాంలో బీసీలకు కావాల్సిన 10 ఎకరాల భూమిలో ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని వెల్లడించారు. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ గోడి నరసింహాచారి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో విశ్వ బ్రాహ్మణులకు, చేతి వృత్తిదారులకు, స్వర్ణకారులకు అనేక రకాల పరికరాలు అందించిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందని వెల్లడించారు. లేకుండా అయిపోయింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆదరణ పనిముట్లు ఇచ్చారు. ఆ ఆదరణ పనిముట్లు ఏమైపోయినాయో తెలియదు. మనకి కేటాయించిన నిధులన్నీ కూడా మరి జగన్ వచ్చిన తర్వాత వేరే దానికి మళ్ళీ చేశాడు. ఆ ఆదరణ పనిముట్లు కూడా ఎక్కడ పడేసరికి దుప్పటిపోతున్నారు కానీ వరకు ఇవ్వలే. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కార్పొరేషన్లు అన్నీ కూడా మూతపడిపోయి ఏ ఒక్క ఇది కూడా సక్రమంగా జరగటంలే. అలాగే మరి విదేశీ విద్యా విధానం ధరలో మన గతంలో కూడా మన కార్పొరేషన్ నుంచి, మన కమ్యూనిటీ నుంచి సుమారు 16 మందికి విదేశాల్లో చదువుకునే అవకాశం లేదు. ఈరోజు అది కూడా లేదు. సో మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తున్నాం. అన్ని కులాలు నష్టపోయే, దానికన్నా ముఖ్యంగా మన విశ్వబ్రాహ్మణులకు ఉన్నటువంటి కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా నష్టపోయాం. కాబట్టి మీ అందరికీ ఒకటే చెప్తున్న విశ్వకర్మ సోదరులందరికీ కూడా దయచేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే
మన డిమాండ్స్ అన్ని నెరవేర్చుకోవచ్చు. మరి గతంలో ఉన్నటువంటి మంగళసూత్రాలు జీవో ఇస్తానని ఏమైందో తెలీదు, మరి ఎమ్మెల్సీ ఇస్తానని ఏమైందో తెలీదు, అన్నీ పోయినాయి. ఇవన్నీ సాధించుకుందాం. నేను బీసీ సాధికార సమితి తెలుగుదేశం పార్టీ స్టేట్ మెంబర్ని. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ మాకు కార్పొరేషన్ ఇచ్చి 93,000 కోట్ల రూపాయల నుంచి పనిముట్లు ఇచ్చి ఎంతో ఉంది కాబట్టి దానికి సపోర్ట్గా చేసుకుంటూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు ఇచ్చి కార్పొరేషన్ ఇస్తానని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మా చేతి గుర్తుదారులందరినీ కూడా కాలగర్భంలో దొక్కారు. దానికి అనుగుణంగా మరి నిన్న జరిగినటువంటి జైహో బీసీలో మాకు అద్భుతంగా మమ్మల్ని బీసీ బి నుండి ఏసీలోకి, అలాగే బ్యాంకులో చేసేటటువంటి విశ్వకర్మ కులయుగులందరినీ కూడా పర్మనెంట్ చేస్తాం, పర్మనెంట్ ఉద్యోగస్తులకని హామీని ఇచ్చారు. అదేవిధంగా మాకు ఎప్పుడైతే మాకు శిల్పులకు కానివ్వండి, వేద పాఠశాలలు పెట్టి జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో పేద విద్యార్థులకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందించిన ఘనత యుఎస్ఓ నాయకులు దేవినేని మురళి సొంతమని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో అభిమానులు, సన్నిహితులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఘనంగా నిర్వహించారు. మురళి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా గుణదల కట్ట మీద గల దేవినేని మురళి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామగ్రి పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పనిచేస్తున్న మేము అందరం కానివ్వండి ఈరోజు ఘనంగా దేవినేని మురళి గారికి నివాళులు అర్పించి, చనిపోయి 36 సంవత్సరాలైనా ఈరోజు ఏదైతే ఆ రోజుల్లో విద్యార్థుల కోసం, పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది విద్యార్థుల్ని విద్య పరంగా కానివ్వండి, వాళ్ళ కుటుంబాల పరంగా కానివ్వండి ఎన్నో సహాయాలు చేసి ఈరోజు ఏ దేశం వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, లేకపోతే పక్క రాష్ట్రాలు చెన్నై, బెంగళూరులో గారు ఆయన స్నేహితులు, ఆయన సొంత మనుషులు. మొత్తంగా దేవినేని నెహ్రూ గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, బాజీ గారు స్నేహితులు అని చెప్పిన అందరి గారు ఆహ్వానిస్తాం. చనిపోయి 36 సంవత్సరాలైనా మిగిలిన ముగ్గురు, నెహ్రూ గారు, బాజీ గారు, గాంధీ గారు, వీళ్ళందరి గారు చనిపోయినా ఈ రోజుకి ఆయన సన్నిహితులు, స్నేహితులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళిన ఒక ఉద్దేశంతో ఈరోజు అందరూ గారు వెంట ఉండటం చాలా సంతోషం. ఈ రకంగా అంటే చనిపోయిన ఈ రకంగా స్నేహితుల్ని, సొంత మనుషుల్ని నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఏర్పరచుకున్నారంటే రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత విజయవాడలో దేవినేని నెహ్రూ గారు ఆ విధంగా ఏర్పరచుకున్నారు. తప్పకుండా ఈరోజు ఏ విధంగా అయితే వాళ్ళ ఆశయాలు కొనసాగించే విధంగా మేమందరం గారు రాజకీయంగా ఆర్యవైశ్యులు అభివృద్ధి చెందాలి అనేదే ఆర్యవైశ్య మహాసభ ముఖ్య ఉద్దేశ్యమని ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి ఆర్యవైశ్య మహాసభ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ సంఘంలో సుమారు 158,000 మంది సభ్యులు ఉన్నారన్నారు. ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశ్యంతో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత కల్పించాలంటూ డిమాండ్ చేశారు. వాళ్ళు ఒక నమ్మకం కూడా ఉంది. ఆర్యవైశ్యులతో మనం ₹1 కానీ ₹2 కానీ తీసుకొని నామినేషన్ ఇస్తే తప్పకుండా వాళ్ళ ఆశీర్వచనం ఉంటే తప్పకుండా గెలుస్తామని చెప్పని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. మరి ఈనాడు మేము కూడా వాళ్ళకి అప్లై చేసినాం. ఈ అప్లై చేసినటువంటి దాంట్లో తప్పకుండా ఆర్యవైశ్యులను గుర్తించి ఆర్యవైశ్యులకు కూడా 2 స్థానాలు కల్పించాలా. ఇద్దరు కాంగ్రెస్లో అప్లై చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్లో 2, టీడీపీలో మేము 4 స్థానాలకు అప్లై చేశాం. ఇప్పుడు 2 ఇచ్చారు, ఇంకా 2 కూడా ఇవ్వమని మేము మరీ కూడా అడుగుతున్నాం. అలాగే నర్సరావుపేటలో మా యొక్క స్ట్రెంత్ 35,000 ఓట్ బ్యాంక్ ఉంది. అక్కడ ప్రతిసారి కూడా మున్సిపల్ చైర్మన్గా ఆర్యవైశ్యుడు గెలుస్తున్నారు. అంటే ప్రతి పార్టీ పరంగా ఇవ్వడం కాదు, ఆర్యవైశ్యులు ఎక్కడైతే ఎక్కువ మెజార్టీ ఉన్నారో ఆ స్థానాల్లో ఆర్యవైశ్యులకు సీట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుచున్నాం. మేము కట్టే ట్యాక్సులు 50% వరకు ఉంటున్నాయి. మా ట్యాక్సులతోనే ఇంచుమించు ప్రభుత్వాలు నడుస్తున్నాయి.
అలాగే వ్యాపారస్తులు కట్టే ట్యాక్సులు మరి ఎన్ని వందల కోట్లు వేల కోట్లు కడుతున్నప్పుడు ఆర్యవైశ్యులను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు? పార్టీ పరంగా నేను అడుగుతున్నాను. టీడీపీ అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ అవనండి, జనసేన అవనండి, కాంగ్రెస్ అవనండి, బీజేపీ అవనండి, స్థానాలు మాకు ఎందుకు ఇవ్వరు? మాకు గెలుపు ఉన్న చోట మాకు ఎమ్మెల్యే సీట్లు కావాలని మేము మనవి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మనవితో పాటు డిమాండ్ కూడా చేస్తున్నాం. దేనికైనా ముందుండేది ఆర్యవైశ్యులు. సందాలకు కానివ్వండి, గుళ్ళకి కానివ్వండి, ప్రజాసేవ చేయడానికి కానివ్వండి. ఈరోజు కృష్ణలంకలో వాసవి భవన్లో జరుగుతుంది. దీనికి ప్రథమ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర గారు, అలాగే ఈ సభకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు 150 మంది విచ్చేశారు. ఈనాడు ప్రాముఖ్యంగా ఇక్కడ చర్చించేటువంటి విషయం రాబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వైశ్యులకు ప్రాధాన్యత ఇవ్వటం అనే దాని గురించి. వైశ్యులు అన్ని రంగాలలో ముందు ఉన్నారు. సేవా కార్యక్రమం కానివ్వండి, సమాజ అభివృద్ధి కానివ్వండి, సమసమాజ నిర్మాణం కానివ్వండి, పేద ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమాలు ఇవ్వడంలో కానివ్వండి, వైశ్యులే రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా వారి సొంతంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద బడుగు వర్గాల వారికి కానివ్వండి, అన్నదానం కానివ్వండి, ఇట్లా ఎన్నో రకాలు చేస్తున్నటువంటి ఈరోజు ఈ సమాజంలో ఆర్య వయస్సులు గణనీయంగా పెరిగారు. ప్రతి నియోజకవర్గం తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ నందు బ్యాంకులలో పనిచేసే గోల్డ్ అప్రైజర్లు ర్యాలీ బాటపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గోల్డ్ అప్రైజర్లు తరలి వచ్చారు. ఈ సందర్భంగా గోల్డ్ అప్రైజర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం బ్యాంకులకు సమస్యలు విన్నవిస్తామని చెప్పారు. ద్వితీయ మహాసభ ద్వారా కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. పని ఒత్తిడి సమస్యలపై స్పందించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. మోసాలు జరిగితే తమను బాధ్యులను చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ఎదురాడు శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు రంగాలకు సంబంధించిన బ్యాంకులో పనిచేస్తున్నటువంటి గోల్డ్ అప్రైజర్స్ అందరూ కూడా మరి ద్వితీయ మహాసభని ఈరోజు విజయవాడ మొగల్రాజపురం సిద్ధార్థ అకాడమీలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ గాయత్రి సెంటర్ దగ్గర మరి మహా ర్యాలీని మరి అందరినీ కూడా నిర్వహించి ఇతర రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్రైజర్లందరూ కూడా ఈ యొక్క ర్యాలీని మొట్టమొదటిసారిగా మరి ఇండియాలోనే ఇప్పుడుకొచ్చి గోల్డ్ అప్రైజర్స్ ఈ విధంగా ర్యాలీ నిర్వహించడం అనేది మరి ఇది మొట్టమొదటిసారని మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మా గోల్డ్ అప్రైజర్ తాలూకా సమస్యల గురించి మేమందరం కూడా మరి మా యొక్క ప్లకార్డుల ద్వారా మరి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నా. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, అప్రైజర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ ఏదైతే ఉందో దాని 2వ మహాసభ ప్రారంభోత్సవంగా ఇవాళ గాయత్రి సెంటర్ నుంచి మనం ప్రదర్శన అనేది నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మహాసభలో చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్తులో ఇప్పటి వరకు బ్యాంకింగ్ రంగంలో ఆర్థికంగా బ్యాంకులు అభివృద్ధి చెందడానికి కీలకమైన పాత్ర పోషిస్తున్న అప్రైజర్లకి ఆత్మవిశ్వాసం లేకుండా ఆత్మబలం దెబ్బతీస్తూ ఆ బ్యాంక్ యాజమాన్యాలు వయసు అయిపోయిందని, మాకు పని లేదని చెప్పి మాకు ఇష్టమైతే ఉంచుకుంటాం లేకపోతే తీసేస్తామనే పద్ధతులు ఇవాళ యాజమాన్యాలు అనుసరిస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఒక అప్రైజర్ ఉండాల్సిన దగ్గర 2వ అప్రైజర్ తీసుకొచ్చి ఉన్న అప్రైజర్ పట్ల కొట్టేటువంటి పరిస్థితులు ఇవాళ యాజమాన్యాలు అనుసరిస్తూ ఉన్నాయి. ఇవాళ బ్యాంకింగ్ రంగంలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేటువంటి అప్రైజర్లకు సంబంధించి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఇతర మెడికల్ బెనిఫిట్స్ కానీ ఏవే సౌకర్యాలు కల్పించకుండా అటు ఉద్యోగాచారి ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు విజయవాడ నగరం నందు దాదాపు 2000 మంది ఈ ద్వితీయ మహాసభకు హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్లపై ప్రభుత్వ బ్యాంక్ యాజమాన్యానికి గుర్తు చేయడానికి ఈరోజు మహాసభ ఏర్పాటు చేయబడినది. కాబట్టి మా డిమాండ్లను గవర్నమెంట్ బ్యాంకులు కానీ, ప్రైవేటు యాజమాన్యం కానీ మా డిమాండ్లను తీర్చాలని మెయిన్ డిమాండ్తో ఈరోజు మహాసభ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించడం, బ్యాంకింగ్ అప్రైజర్ వ్యవస్థలో ప్రైవేటు యాజమాన్యాల మేనేజ్మెంట్ని తగ్గించాలని, అలాగే పిఎఫ్, సిఎఫ్ అందరూ కూడా ఇవ్వాలని, ఓన్లీ స్వర్ణకారులకు మాత్రమే. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అద్దంకి సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించిన ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్. తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ సీఎం జగన్.
సీఎం జగన్ కూడా బీజేపీ వారసుడే అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఏటా 2 కోట్ల ఉద్యోగాల పేరు చెప్పి బీజేపీ మోసగించిందని వెల్లడి. దుర్గగుడి ఘాట్ రోడ్లో తప్పిన పెను ప్రమాదం, డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం, ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలియజేసిన దుర్గగుడి అధికారులు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్న వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానికి న్యాయం చేయలేక సీఎంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపాటు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.